హాయ్ హలో ఎవరివన్, ఐఎమ్ రాహుల్. మనం ఈరోజు ఈ వీడియోలో మన క్లౌడ్ నెస్టర్ వెబ్సైట్స్లో హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. మనకి ఈ నావిగేషన్ బార్లో ల్యాబ్స్ని క్లిక్ చేస్తే మనకి మొత్తం 3 బిగినర్ ల్యాబ్స్, 4 ఇంటర్మీడియట్ ల్యాబ్స్ అండ్ 5 అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అయితే ఉంటాయి. సో ఇవి మెయిన్గా కోర్ కాన్సెప్ట్స్ అన్నిటిని కవర్ చేసేలా ఈ ల్యాబ్స్ ఉంటాయి. ఈ ల్యాబ్స్ మనం క్లిక్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. మనం ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్లో ఏడబ్ల్యూఎస్ సిమ్యులన్ అనే ప్రోగ్రాంలో ఈ అన్ని ల్యాబ్స్ కంప్లీట్ చేస్తాము. మనకి 12 ల్యాబ్స్ కంప్లీట్ చేస్తే మనకి ఏడబ్ల్యూఎస్ నుంచి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫౌండేషనల్ బ్యాడ్జ్ అయితే వస్తుంది, క్రెడ్లీ బ్యాడ్జ్. మనకి ఫస్ట్ ల్యాబ్ అయితే స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇది ఆల్రెడీ మనకి స్టాటిక్ వెబ్సైట్కి కావాల్సిన HTML CSS ఫైల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా S3 బకెట్లోనే ఉంటాయి. జస్ట్ మనం స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఎనబుల్ చేసి బకెట్ పాలసీ పెడితే సరిపోతుంది. సో ఈరోజు మనం ఈ సెకండ్ ల్యాబ్ అయితే చూద్దాం. సో క్లౌడ్ ఫస్ట్ స్టెప్స్. మనం ఫస్ట్ ఈ స్టార్ట్ ల్యాబ్ని క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా మనకి ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ పోర్టల్లోకి మనకి రీడైరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్రోల్ బటన్ ఉంది కదా, ఈ ఎన్రోల్ బటన్ క్లిక్ చేస్తే సైన్ ఇన్ టు ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ అని వస్తుంది. మనం దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ మీకు అకౌంట్ ఉంది అంటే డైరెక్ట్గా మీ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లేదు అనుకుంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి. మీరు ఏ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అసలు ఏది పెట్టనవసరం లేదు. జస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఆ ఈమెయిల్ ఐడి వెరిఫై చేస్తే సరిపోద్ది. ఒకవేళ మీకు అకౌంట్ లేదు అనుకుంటే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఆ ఈమెయిల్ అడ్రస్ని వెరిఫై చేస్తే ఆ ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మీరు ఎలాంటి పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఏది అడగదు. అరల్స్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అనుకుంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఐ విల్ క్లిక్ ఆన్ సైన్ ఇన్. నెక్స్ట్ నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేశాక నా పాస్వర్డ్ ఎంటర్ చేసేసాను. మనకి ఈ ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్లోకి మన ల్యాబ్స్లోకి ఇది ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. ఓకే, మనం మన లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయాము సైన్ ఇన్ అయ్యాక. నెక్స్ట్ క్లౌడ్ ఫస్ట్ స్టెప్స్. ఈ ల్యాబ్ మనం కంప్లీట్ చేయాలనుకున్నాము కాబట్టి క్లిక్ ఆన్ స్టార్ట్. దెన్ ఇది మళ్ళీ సైన్ ఇన్ ఆటోమేటిక్గా అదే మనం ఆల్రెడీ సైన్ ఇన్ చేసాము కాబట్టి సైన్ ఇన్ అయిపోయి మనకి ఆ ల్యాబ్ ఎన్విరాన్మెంట్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ల్యాబ్ ఓపెన్ అయిపోయింది. ఈ ల్యాబ్ ఒక రియల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ని మనం ఒక రియల్ వరల్డ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ని సిమ్యులేట్ చేయడానికి ఈ ల్యాబ్స్ అనేది డిజైన్ చేశారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. దీంట్లో మనకు స్క్రిప్టెడ్ మోడ్ ఉంటుంది, ఓపెన్ డైలాగ్ మోడ్ ఉంటుంది. మనం ఇది అయితే గైడెడ్ మోడ్, స్క్రిప్టెడ్ మోడ్ పెడితే సో మీరు బిగినర్స్ కాబట్టి గైడెడ్ మోడ్లోనే పెట్టి స్టార్ట్ క్లిక్ చేయండి. మనకి ఇలా ఒక మెసేజ్ డైలాగ్ బాక్స్లో ఓపెన్ అవుతుంది. దీంట్లో స్క్రిప్టెడ్ డైలాగ్స్ ఉంటాయి. మనం ఈ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్కి అంటే మనం క్లౌడ్ ఇంజనీర్ కింద మనకి వాళ్ళు కొన్ని సొల్యూషన్స్ డెవలప్ చేయమని ప్రాజెక్ట్ ఇస్తారు. మనం ఆ ల్యాబ్ని దాన్ని కంప్లీట్ చేయాలి. మనం ఈ సెండ్ క్లిక్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా అదే మొత్తం మెసేజ్ అంతా రాస్తూ ఉంటుంది. మనం స్టార్ట్ క్లిక్ చేయగానే మనకి దీంట్లో 3 టైప్స్ ఉంటాయి: లెర్న్, ప్రాక్టీస్ అండ్ DIY. లెర్న్లో మనకి ఈ EC2 ఇన్స్టెన్సెస్ ఎలా వర్క్ అవుతాయి, ఈ EC2 ఇన్స్టెన్స్లో మనకి ఏమేమి ఉంటాయి, మొత్తం థియరిటికల్ కాన్సెప్ట్ అనేది లెర్న్లో ఉంటుంది. ప్రాక్టీస్ అనేది మనకి ఆ AWS కన్సోల్లో మనం దీన్ని ఎలా లాంచ్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ని ఎలా కంప్లీట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ గైడ్ ఉంటుంది. నెక్స్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్లో మనకి ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాము కదా, దాంట్లో నుంచి ఒక చిన్న టాస్క్ ఏదన్నా చేంజ్ చేయమని మనకి డూ ఇట్ యువర్ సెల్ఫ్లో ఉంటుంది. ఇది కంప్లీట్ చేయడానికి మనకి AWS వాళ్ళే హ్యాండ్స్ ఆన్ కన్సోల్ ల్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి ఇంకా ల్యాబ్ ప్రొవిజనింగ్లో ఉంది. ఈ ల్యాబ్ ప్రొవిజన్ అయ్యాక మనం ఇక్కడ క్లిక్ ఆన్ కన్సోల్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా AWS కన్సోల్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. సో మనం లెర్న్లోకి వస్తే మనకి స్టెబిలైజేషన్ డివైజెస్కి వీళ్ళకి ఐస్లాండ్ స్టెబిలైజేషన్ సిస్టమ్కి ఒక సర్వర్ ఉంది. ఆ సర్వర్ అనేది వాళ్ళకి హార్డ్ డిస్క్ పాడైపోయి ఆ సర్వర్ పోయింది. మనం ఇప్పుడు ఏం చేయాలి, డిఫరెంట్ 2 అవైలబిలిటీ US ఈస్ట్ 1 వర్జీనియాలో 2 అవైలబిలిటీ జోన్స్లో 2 ఇన్స్టెన్సెస్ అండ్ వాటికి EBS వాల్యూమ్స్ అనేది కాన్ఫిగర్ చేయాలి. మనకి స్టెప్ బై స్టెప్ అమెజాన్ EC2 అంటే ఏంటి, నెక్స్ట్ అమెజాన్ రీజియన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, ఇదంతా మనకి ఇక్కడ థియరిటికల్ కాన్సెప్ట్. మీరు కావాలంటే ఇక్కడ AWS డాక్యుమెంటేషన్కి అదే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు తెలీదు అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు EC2 ఇన్స్టెన్సెస్ గురించి తెలీదు అనుకుంటే మనం ఇక్కడ EC2 ఎవరు క్లిక్ చేస్తే ఆ EC2 ఇన్స్టెన్సెస్ గురించి అది AWS వీడియోస్ ఓపెన్ చేస్తుంది. సో మనం ఫస్ట్ మనకి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అదంతా ఈ లెర్న్ సెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ సెక్షన్లో మనకి AWS కన్సోల్లో
ఎలా ప్రాక్టీస్ చేయాలి దీన్ని అంటే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని స్టెప్ బై స్టెప్ గైడ్ ఉంటుంది మనకి. సో, ఇక్కడ మనం ఓపెన్ చేస్తే మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఎలా ఓపెన్ చేయాలి, ల్యాబ్ రన్ అవుతుందా లేదా, ఇవి కొన్ని స్టెప్స్ ఉంటాయి బేసిక్‌గా. నెక్స్ట్ మనం ఇక్కడ మన రీజియన్ చూసుకోవాలి. నెక్స్ట్ S3 బకెట్ క్లిక్ చేసి ఆ S3 బకెట్‌లో మనకు ఆల్రెడీ వాళ్ళు ఏ ల్యాబ్ అయితే మనం కంప్లీట్ చేయాలో ఆ ల్యాబ్‌కి ఆటోమేటిక్‌గా అక్కడ మనకి S3 బకెట్స్ దాంట్లో ఫైల్స్ అన్నీ వాళ్ళే పెట్టించుతారు. దీంట్లో మనకి యూజర్ డేటా టీఎక్స్టీ ఉంది. ఈ యూజర్ డేటా టీఎక్స్టీ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యూజర్ డేటా డాట్ టీఎక్స్టీ అంటే మనం ఏదైనా EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు ఆ EC2 ఇన్స్టెన్స్ లాంచ్ అయ్యేటప్పుడు ఏ కమాండ్స్ ఆటోమేటిక్‌గా రన్ అవ్వాలి అనేది మనం EC2 యూజర్ డేటాలో పెడతాము. ఈ EC2 యూజర్ డేటా మనకి S3లో టెక్స్ట్ ఫైల్‌లో పెట్టారు. దీన్ని మనం కాపీ చేసి మన EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా దాన్ని కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం EC2 ఇన్స్టెన్స్ క్లిక్ చేసి ఆ EC2 ఇన్స్టెన్స్‌లో లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసి నెక్స్ట్ మనం దానికి ఒక నేమ్ ఇచ్చి ఈ ఏడబ్ల్యూఎస్ లీనక్స్ ఇన్స్టెన్స్ యూజ్ చేసుకోవాలి. ఇలా మీకు మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం దీంట్లో ఉంటుంది. దీన్ని క్లిక్ చేశాక మనం ఏడబ్ల్యూఎస్ ఏఎంఐ పెట్టుకోవాలి. నెక్స్ట్ కంపేర్ ఇన్స్టెన్స్ టైప్ మనం T3 మైక్రో అనేసి యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి యూజ్ కేసెస్ అని సెలెక్ట్ ఇన్స్టెన్స్ టైప్. నెక్స్ట్ మనకి కీ పేర్ అవసరం లేదు. మనం డైరెక్ట్‌గా EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతాం కాబట్టి మనకి కీ పేర్ అవసరం లేదు. నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్ ఎడిట్ చేసి మనం ఇక్కడ ఈ VPC చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్‌నెట్ కూడా మనం ఈ సబ్‌నెట్ చూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ దానికి డిస్క్రిప్షన్. నెక్స్ట్ మనకి హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అంటే మన EC2 ఇన్స్టెన్స్‌కి ఆన్‌లైన్‌లో ఎవరున్నా కానీ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పోర్ట్ ఓపెన్ చేస్తున్నాం. సోర్స్ ఎనీవేర్ ఇన్ ది ఇంటర్నెట్ అది ఏపీఐ అడ్రెస్ అయినా కానీ మనకి ఆ హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసేలా ఇస్తున్నాం. నెక్స్ట్ మనకి ఈ ఈబీఎస్ వాల్యూమ్స్ మనం బై డిఫాల్ట్ 8 జీబీ స్టోరేజ్ అలానే ఉంచుతున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్‌లోకి వచ్చి కిందకి స్క్రోల్ చేస్తే మనకి EC2 యూజర్ డేటా ఉంటుంది. మనం ఇందాక S3 బకెట్‌ల నుంచి కాపీ చేసిన EC2 యూజర్ డేటాని మనం ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనం ఆ ఫైల్‌ని డౌన్లోడ్ చేసి ఇక్కడ ఆ ఫైల్‌ని పేస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి మనం క్రియేట్ చేసిందంతా రివ్యూ చేసుకొని లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే మనకి ఈ ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోతుంది. మనకి ఇక్కడ చూస్తే మనకి మన ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే మన ఇన్స్టెన్స్ రన్ అవుతుంది. మనం ఈ పబ్లిక్ IPv4 DNS ఆర్ పబ్లిక్ IPv4 అడ్రస్ ఓపెన్ చేస్తే మనం దాన్ని మన బ్రౌజర్‌లో కాపీ పేస్ట్ చేసినా ఆర్ ఎల్స్ అక్కడ ఓపెన్ అడ్రస్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినా ఇక్కడ మనకి చూడండి యువర్ EC2 ఇన్స్టెన్స్ ఈజ్ రన్నింగ్, ఇన్స్టెన్స్ ఐడి, ఇన్స్టెన్స్ టైప్ అది ఏ అవైలబిలిటీ జోన్‌లో రన్ అవుతుందన్నది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో, ఇలా మనం ఈ ప్రాక్టీస్ సెక్షన్ అనేది కంప్లీట్ చేసాం. యూఎస్ ఈస్ట్ 1 అవైలబిలిటీ జోన్‌లో మనం ఈ EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసాము. ఇది ప్రాక్టీస్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం DIY సెక్షన్‌లోకి వస్తే ఇక్కడ చూడండి మనకి DIY గోల్స్ లాంచ్ సెకండ్ EC2 ఇన్స్టెన్సెస్ ఇన్ ఏ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ ఆఫ్ సేమ్ AWS రీజియన్. అంటే మనం ఇందాక యూఎస్ ఈస్ట్ 1 వర్జీనియా, యూఎస్ ఈస్ట్ 1 ఏలో లాంచ్ చేసాం కదా! ఇప్పుడు మనం యూఎస్ ఈస్ట్ 1 బిలో మన EC2 ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేయాలి. సో, ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్ చేయడానికి మనం ఈ కన్సోల్ ఓపెన్ చేస్తాము. కన్సోల్ ఓపెన్ చేసి మనం ఫస్ట్ ప్రాక్టీస్‌లో చేసిన స్టెప్స్ అన్నీ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం DIYలో ఇచ్చిన స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా అదే అకౌంట్ ఐడీ నెక్స్ట్ ఇవన్నీ లాగిన్ అయ్యి వచ్చేస్తుంది. సో, మనం యూఎస్ ఈస్ట్ 1లో కాబట్టి క్రియేట్ చేయాల్సింది యూఎస్ ఈస్ట్ 1లో పెట్టుకొని మనం S3 ఓపెన్ చేస్తే ఆ S3లో మనం ఫస్ట్ ఆ EC2 యూజర్ డేటాని లాంచ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆ EC2 యూజర్ డేటాని నేను డౌన్లోడ్ చేస్తాను. ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఐ విల్ డౌన్లోడ్. సో, డౌన్లోడ్స్‌లో నేను ఈ EC2 యూజర్ డేటాని డౌన్లోడ్ చేసేసాను. నెక్స్ట్ మనం EC2 ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేయాలి. సో, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. మనం ఏ నేమ్ అయినా పెట్టొచ్చు. టెస్ట్ సర్వర్ అని నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ మనం అమెజాన్ లినక్స్ మనకి ఇదే కాబట్టి సెలెక్ట్ చేసుకోవాల్సింది. వాళ్ళు మనల్ని చూస్ చేసుకోమని T3 మైక్రో. సో, మనం కంపేర్ ఇన్స్టెన్సెస్ క్లిక్ చేసి ఇక్కడ T3 మైక్రో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ ఇన్స్టెన్స్ టైప్. సో, మనకి ఇక్కడ T3 మైక్రో అనేది మనం సెలెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ కీ పేర్ మనకు అవసరం లేదు. సో, నాట్ రికమెండెడ్. నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్‌లో హలో హెచ్‌టిటిపి అండ్ హలో హెచ్‌టిటిపిఎస్ ట్రాఫిక్. మనం హెచ్‌టిటిపి ట్రాఫిక్ మన వెబ్‌సైట్‌ని లాంచ్ చేయడానికి కావాలి కాబట్టి హలో హెచ్‌టిటిపి ట్రాఫిక్‌ని ఎనేబుల్ చేయండి. మనం కీ పేర్ సెలెక్ట్ చేసుకున్నాక నెట్వర్క్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్ వస్తుంది. దీంట్లో మనం
బై డిఫాల్ట్ ఈ వీపీసీ ఉంటుంది. దీంట్లో మనం క్లౌడ్ ఫస్ట్ ల్యాబ్స్ అనే ఈ వీపీసీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు సబ్‌నెట్ చూస్తే ఇక్కడ యూఎస్ ఈస్ట్ 1ఏ అంటే మనం ఫస్ట్ యూఎస్ ఈస్ట్ 1ఏలో లాంచ్ చేయాలి. నెక్స్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్‌లో యూఎస్ ఈస్ట్ 1బీ పెట్టుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ యూఎస్ ఈస్ట్ 1ఏ లాంచ్ చేస్తాను. సో మన ప్రాక్టీస్ సెషన్‌లో యూఎస్ ఈస్ట్ 1ఏ యూజ్ చేయమన్నారు కాబట్టి యూఎస్ ఈస్ట్ 1ఏ యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డీఏవై సెక్షన్‌లో మనం ఈ యూఎస్ ఈస్ట్ 1బీ సెలెక్ట్ చేస్తాము. మిగిలినవన్నీ మనం బై డిఫాల్ట్ అలానే ఉంచేస్తాము. అండ్ నెక్స్ట్ మనం ఈ అడ్వాన్స్డ్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బాటమ్‌కి వెళ్ళిపోతే ఇక్కడ ఈసీ2 యూజర్ డేటా అని ఉంటది. ఇక్కడ మనం మన ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో చూస్ ఫైల్. సో యూజర్ డేటా నేను ఇక్కడ డేటాని మన ఫైల్‌ని అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్‌గా ఈ ఫైల్ అంతా మనకి ఈసీ2 యూజర్ డేటా అంతా వచ్చేసింది ఇక్కడ. అండ్ దెన్ లాంచ్ ఇన్‌స్టెన్స్. ఇక్కడ మనకి ఇన్‌స్టెన్స్ లాంచ్ అయిపోతుంది. ఇన్‌స్టెన్స్ లాంచ్ అయిపోయాక మనం ఆ డీఎన్ఎస్‌తో మనకి వెబ్‌సైట్ లాంచ్ అయిందో లేదో చూద్దాము. వెబ్ పేజ్. వెబ్‌సైట్ రన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఈ టెస్ట్ సర్వర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి పబ్లిక్ డీఎన్ఎస్ ఉంది కదా! దీన్ని కాపీ చేసి మనం న్యూ ట్యాబ్‌లో దాన్ని పేస్ట్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి యువర్ ఇన్‌స్టెన్స్ ఈజ్ రన్నింగ్. ఇన్‌స్టెన్స్ ఐడీ, మన ఇన్‌స్టెన్స్ టైప్ టీ3 మైక్రో అండ్ అవైలబిలిటీస్ ఆన్ యూఎస్ ఈస్ట్ 1ఏ. సో మనం ప్రాక్టీస్ సెక్షన్ అనేది కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ మనం కంప్లీట్ చేయాల్సింది డిఐవై సెక్షన్. డిఐవై సెక్షన్‌లో మనకి ఏమి ఇచ్చారు? లాంచ్ ఎ సెకండ్ ఇన్‌స్టెన్స్ ఇన్ ఎ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ ఆఫ్ ద సేమ్ రీజియన్. సో మనకి యూఎస్ ఈస్ట్ 1లోనే మనం ఈ యూఎస్ ఈస్ట్ 1బీలో మన ఇన్‌స్టెన్స్ లాంచ్ చేయాలి. సో దీనికి మనం ఏం చేస్తాం ఇక్కడ సేమ్ లాంచ్ ఇన్‌స్టెన్స్ ఇందాక చేసిన సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ అమెజాన్ లినక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. అమెజాన్ ఈఎంఐ అవన్నీ సేమ్. నెక్స్ట్ మనం ఇక్కడ టీ3 మైక్రో సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ ఇన్‌స్టెన్స్ టైప్. అండ్ దెన్ మనం ఇక్కడ కీ పేర్‌ని నాట్ రికమెండెడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్‌లో మనం ఈ ఎలో హెచ్‌టిటిపి ట్రాఫిక్‌ని అనేది ఎనేబుల్ చేస్తాము. నెక్స్ట్ ఎడిట్. దీంట్లో మనం వీపీసీ ఇక్కడ క్లౌడ్ ఫస్ట్ ల్యాబ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ సబ్‌నెట్ ఇందాక మనం యూఎస్ ఈస్ట్ 1ఏలో లాంచ్ చేసాం కదా! ఇప్పుడు యూఎస్ ఈస్ట్ 1బీలో లాంచ్ చేద్దాము. సో మనకి డిఐవై సెక్షన్‌లో యూఎస్ ఈస్ట్ 1బీలో లాంచ్ చేయమన్నారు కాబట్టి యూఎస్ ఈస్ట్ 1బీ పెట్టుకుందాము. నెక్స్ట్ రిమైనింగ్ అంతా సేమ్. అండ్ దెన్ సేమ్ అడ్వాన్స్డ్ డీటెయిల్స్‌లో మనం బాటమ్‌కి వెళ్ళిపోయి యూజర్ డేటాలో సో మనం యూజర్ డేటా టీఎక్స్టీని సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ లాంచ్ ఇన్‌స్టెన్స్. సో మనకిప్పుడు యూఎస్ ఈస్ట్ 1బీలో కూడా మన ఇన్‌స్టెన్స్‌ని లాంచ్ చేసేస్తున్నాము. ఇది లాంచ్ అవ్వడానికి మనకి ఒక 1 మినిట్ టైం తీసుకుంటుంది. సో మనకి స్టేటస్ రన్నింగ్. సో ఇక్కడ మనం చూస్తే మనకి మన టెస్ట్ సర్వర్ 2 కూడా రన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్‌ది మనకి యూఎస్ ఈస్ట్ 1ఏలో రన్ అవుతుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన సెకండ్ సర్వర్ యూఎస్ ఈస్ట్ 1బీలో రన్ అవుతుంది. సో దీని పబ్లిక్ డీఎన్ఎస్ కూడా నేను కాపీ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి మనకి ఈసీ2 ఇన్‌స్టెన్స్ 2 కూడా రన్ అవుతుంది. అవైలబిలిటీ జోన్ యూఎస్ ఈస్ట్ 1బీ. మనం పాతది చేసింది యూఎస్ ఈస్ట్ 1ఏ. సో మనం డిఐవై సెక్షన్ కూడా కంప్లీట్ చేసేసాము. సో ఇక్కడ డిఐవై సెక్షన్‌లోకి వచ్చి మనం కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ కంటిన్యూ. ఇప్పుడు మనకి వాలిడేషన్ ఫామ్‌లో మన ఇన్‌స్టెన్స్ ఐడీ అవైలబిలిటీ జోన్‌లో 1 ఏం పెట్టాము, అవైలబిలిటీ జోన్ 2లో ఏం పెట్టాము అన్నది మనం చూడాలి. అవైలబిలిటీ జోన్ 1లో ఉన్న ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఐడీ, అవైలబిలిటీ 2లో ఉన్న ఇన్‌స్టెన్స్ ఐడీని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనకి యూఎస్ ఈస్ట్ 1ఏలో ఉన్న ఈ ఇన్‌స్టెన్స్ ఐడీని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ దెన్ యూఎస్ 1బీలో ఉన్న ఇన్‌స్టెన్స్ కూడా పేస్ట్ చేశాను. అండ్ దెన్ వాలిడేట్ క్లిక్ చేద్దాం. అది మనం ఇనిషియలైజ్ చేసామా లేదన్నది చూస్తది. ఓకే యూ డిడ్ ఇట్. ఇలా మనం ఈ ల్యాబ్‌ని అయితే కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ కంటిన్యూ. ఇది మనకి కావాలి అనుకుంటే మనం డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ దెన్ ఎగ్జిట్ క్లిక్ చేస్తే మన ల్యాబ్ ఇన్‌స్టెన్స్‌లో ఎగ్జిట్ అయిపోతుంది. సో మనం ఇలా ప్రతి ఒక్క ల్యాబ్‌ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో ఇంకా డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. నేను ఈ సెకండ్ చెప్పాను. మీరు ఫస్ట్ స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ కాబట్టి దీన్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ కంప్యూటింగ్ సొల్యూషన్స్. ఇలా మనకి మన ఇన్‌స్టెన్స్ ఐడీ ఇచ్చి లాస్ట్‌కి వాలిడేట్ క్లిక్ చేస్తే అది మనం లాంచ్ చేసామా లేదా అన్నది వాలిడేట్ చేసి చెక్ చేస్తుంది. సో మీరు ఏ పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ స్కిల్ బిల్డర్ అకౌంట్ అక్కడ సైన్ ఇన్ దగ్గర మీరు మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చి స్కిల్ బిల్డర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.